నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుందా అంటే నిన్న రఘురామకృష్ణంరాజు గారి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి హాజరు అవ్వని నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది అని చెప్పి నిన్న రఘురామకృష్ణంరాజు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదిలా ఉంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి కూడా మరి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని గతంలో చెప్పిన మాట మనందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఈరోజు ఆయన పార్టీ కోఆర్డినేటర్లతో మీటింగ్ జరుపుతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈసారి మరి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే సభ్యత్వం నమోదవుతుందన్న నేపథ్యంలో మరి ఆయన వెళ్ళబోతున్నారు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన కొన్ని పత్రికల్లో న్యూస్ వస్తున్న నేపథ్యంలో మరి మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీ సమావేశాలకు వెళతారా? మరి అసెంబ్లీ సమావేశాలకు వెళితే ఆయన పూర్తి స్థాయిలో సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందా? అసలు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీకృష్ణ గారు, అలాగే ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఒక సామాన్యుడు. నమస్కారం అండి. నమస్కారం. సో వంశీకృష్ణ గారు, మీరు చెప్పండి, అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ ఈ నెల 27 నుంచి మొదలు కాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడే క్లియర్గా చెప్పడం జరిగింది, నేను ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పించి అసెంబ్లీకి రాను, ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా కూడా నేను బయట ప్రెస్ మీట్ పెట్టే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని చెప్పారు. అలాంటి మనిషి ఈరోజు ఆయన సొంత పత్రికల్లోనే ఈరోజు మరి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలా, బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కదా అని సమాలోచనలు జరిపి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి వస్తూ ఉంది న్యూస్. సో ఎందుకు మరి ఆయన వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? మరి ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినా ఒరిగేదేం లేదు, ప్రజలకి రాకపోయినా ఒరిగేదేం లేదు. కాకపోతే వస్తే ఆయన మీద అనర్హత వేటు పడే అవకాశాలు కొన్ని ఉంటాయి. అంటే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు 60 రోజులు రాకపోతే అనర్హత వేటు వేయచ్చు అనేది బైలా ప్రకారం అయితే లేదనుకుంటా. నాకు తెలిసి ఆర్టికల్ 191 ప్రకారం అయితే మాత్రం అనర్హత వేటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వేయచ్చు. ఏంటంటే ఎమ్మెల్యే యొక్క మానసిక పరిస్థితి బాగలేకపోతేనో, లేకపోతే ఎమ్మెల్యేకి సంబంధించి అవకతవకలు బయటపడితేనో, ఎమ్మెల్యేకి సంబంధించి బ్యాంకులకి వీటికి రుణాలు ఎగ్గొడితేనో, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అనర్హత వేటు వేయచ్చు అనేది ఒక లా అయితే ఉంది. అది ఆర్టికల్ 191 ప్రకారం ఉంది. అలా కొన్ని సందర్భాల్లో చేయొచ్చేమో. అయితే ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు అయితే పడదు. కానీ ఖచ్చితంగా ఆయన ఇప్పుడు అసెంబ్లీకి వస్తే అతను చేసిన 5 ఏళ్ల పాటు చేసిన అరాచకాలు, అఘాయిత్యాలు, అకృత్యాలు ప్రతి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికే అసెంబ్లీలో ఉండే వాళ్ళంతా కూడా దాదాపుగా ఒక 60% మంది జగన్మోహన్ రెడ్డి బాధితులు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నుంచి వచ్చే ప్రశ్నల్ని ఈయన ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి భయపడే ఇప్పటి వరకు రాని పరిస్థితి. గతంలో మనం అసెంబ్లీ సమావేశాలు చూసాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జగనన్న అంటూ రోజా గారు ఒకవైపు, మా జగనన్న అదేదో బ్రాండ్ అని చెప్పి ఇంకొక మహిళా ఎమ్మెల్యే గారు ఒకవైపు, ఇట్లా అందరూ భజనలు చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, భజనలు చేసే పరిస్థితి లేదు. మనం చూసాం లాస్ట్ టైము ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటేనే స్పీకర్లే భజనలు చేయొద్దని డైరెక్ట్గా చెప్పిన పరిస్థితి మనం గమనించాం. ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కానివ్వండి, డిప్యూటీ స్పీకర్ RRR గారు కానివ్వండి, రఘురామకృష్ణరాజు గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా సమన్వయంతో ఏదైతే అసెంబ్లీలో ఎటువంటి చర్చలు జరపాలి, ప్రజలకు ఉపయోగపడే చర్చలు ఏం జరగాలి అనే వాటి మీద ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకి ఫ్లోర్ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వెళ్తున్న పరిస్థితి. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా డిస్టర్బెన్స్ తప్పితే పెద్దగా ఉపయోగం లేదని కూడా అందరూ అనుకుంటున్నారు. వాళ్ళకి పట్టుమని 10 మంది లేని పరిస్థితి. ఈరోజు ఉన్న 11 మంది కూడా ఒక 4-5 అటు ఇటుగా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు కలిసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి వస్తే వెనక నిలబడే పరిస్థితి కూడా లేదు. అందులో పెద్దిరెడ్డి ఇలాంటి వాళ్ళు కేసులో ఇరుక్కొని ఎప్పుడు జైలుకి పోతారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే ఈరోజు వచ్చి అసెంబ్లీకి వస్తాడని నేను అనుకోవట్లేదు.
ఆ పులివెందుల ఎమ్మెల్యే ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీకి రాడని నా అభిప్రాయం. ఖచ్చితంగా వస్తే మాత్రం అతను చేసిన గతంలో ఎస్సీ ఎస్టీల పైన ఆయన చేసిన దాడులు, బీసీల పైన ఆయన చేసిన అకృత్యాలు, లక్షల కోట్ల లిక్కర్ స్కామ్లు, లక్షల కోట్ల ఎర్రచందనం స్కామ్లు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం బయటపెట్టే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే లెక్కల్లోకి ఆల్రెడీ తీసుకొని ఉంది. దాదాపు లిక్కర్ స్కాము 60,000 కోట్ల రూపాయలు లిక్కర్ స్కాము గత 5 ఏళ్లలో జరిగిందని చెప్పి చూచాగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. వీటన్నిటిని కూడా ఈ రాబోయే బడ్జెట్ సెషన్స్లో ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా దిగిపోతూ ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టేసి ఈరోజు ఇంకా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఇవ్వలేదు అది ఇది అని చెప్పి ఈరోజు దొంగ మాటలు చెప్తా ఉన్నారు తప్పితే నేను అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఆంధ్ర ప్రజావానికి క్షమాపణలు చెప్పి అసెంబ్లీకి అడిగి పెట్టాలి ముందు. ఎందుకంటే లక్షల కోట్లు అప్పు చేశాను, మీ నెత్తి మీద ఒక్కొక్కరి నెత్తి మీద లక్ష రూపాయలు అప్పు పెట్టాను, ప్రతి ఒక్క పుట్టిన బిడ్డ నెత్తి మీద ₹1,00,000 అప్పు పెట్టిపోయిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలకి అసెంబ్లీకి వస్తాడని అటువంటి పరిస్థితి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది ఇంక ఉండబోదు. అందుకనే మీరు చూసుకుంటే నేను క్రిస్మస్ లోపల బయటకు వస్తాను, తర్వాత సంక్రాంతికి బయటకు వస్తాను, తర్వాత అది అయిపోయింది, రేపు మహాశివరాత్రికి బయటకు వస్తాను అంటున్నాడు, అది కూడా అయిపోద్ది. ఈ మహాశివరాత్రి ఇప్పుడు 27వ తేదీ అసెంబ్లీ సెషను, 26 మహాశివరాత్రి, శివరాత్రి తర్వాతే అసెంబ్లీ సెషన్కి వస్తా అంటున్నాడు. అది జరిగే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంక రాడు. జగన్మోహన్ రెడ్డి అనే చాప్టరు క్లోజ్డ్ చాప్టరు. ఆయన త్వరలో జైలుకి వెళ్ళబోతున్నాడు. కాబట్టి వీటన్నిటి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరమే నాకు తెలిసి. ఆ జైలుకి వెళ్ళినప్పుడు అనర్హత వేటు పడవచ్చు నాకు తెలిసి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న క్లాజులు కొన్ని ఉన్నాయి. 191 ప్రకారం కొన్ని అయితే ఉన్నాయి క్లాజులు. అతనికి మెంటల్గా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం ఉండొచ్చు. అది కూడా కోర్టు ద్వారా రావాలి. కోర్టులో ఎవరో కేసు వేసినట్టున్నారు. ఇప్పుడు లండన్కి వెళ్ళి పిచ్చి మందులు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, అందువల్ల ఆ పిచ్చి మందులు వాడితే కానీ అతను సిట్రైట్ అయ్యే పరిస్థితి లేదని కోర్టులో ఎవరో వేసినట్టున్నారు. దాంట్లో కానీ స్పష్టమైన తీర్పు వస్తే అనర్హత వేటు పడవచ్చు. అంటే మిగతా క్లాజుల్లో అయితే లేదు. రైట్. ఇప్పుడు వంశీకృష్ణ గారు చెప్పినట్టు అనర్హత వేటు వేయడం అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీ సమావేశాలు 60 రోజుల పాటు వరుసగా జరగాలి అని రూల్ కూడా ఉంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు 60 రోజుల పాటు జరగట్లేదు. అదొకటైతే ఇప్పుడు గవర్నర్ ఆమోదం కావాలంట, గవర్నర్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్, సో చాలా తతంగం ఉంది. ఇప్పుడిప్పుడే ఆయన సభ్యత్వం రద్దవుతుంది అవ్వదు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అలాంటిది మరి మొన్నటి వరకు నేను రాను అన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు ప్రజలకు నేను అసెంబ్లీకి వెళతాను అన్న హింట్ ఇచ్చే విధంగా ఆయన సొంత మీడియా ఛానల్లో బయటకు తీసుకొస్తున్నారు ఇట్లాంటి వార్తలు. అండ్ ఇంకోటి, ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడు అప్పటి నుంచి కూడా ఆయన తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో స్పష్టత ఎక్కడా కనిపించట్లేదు. మొదటి నుంచి కూడా ప్రజల్లోకి ఇప్పుడు వస్తాను అప్పుడు వస్తానని చెప్పినట్టు ఇంతవరకు ప్రజల్లోకి వచ్చింది లేదు. అండ్ ఎలక్షన్ కోడ్ ఉందని తెలిసి కూడా ఇలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వటం, మళ్ళీ వాటిని పోస్ట్ పోన్ చేసుకోవడం, ఒక పక్క ఆయన కార్యకర్తలు చెప్తున్నా, ఆయన పార్టీ నేతలు చెప్తున్నా కూడా వినకుండా, సో మాట్లాడితే వెళ్ళి యలహంక ప్యాలెస్లో కూర్చోవటం, సో ఎక్కడ ఆయన నిర్ణయాల్లో స్పష్టత అయితే మనకు కనిపించట్లేదు. మరి చాలా సందర్భాల్లో కూడా మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి చాలా విషయాల్లో మాట తప్పారు. ఈ విషయం కూడా అలాగే జరగబోతుందంటారా? ఎవరు ఊహించిన విధంగా మరి బడ్జెట్ సమావేశాలకు ఆయన వస్తారంటారా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రానప్పుడు ఏదో మధుసూదన్ రావు అని పెద్ద డైలాగ్ వేసి సినిమాల్లో లాగా ఎలివేషన్ ఇచ్చేసి వాళ్ళ సోషల్ మీడియాకి ఎలివేషన్ ఇచ్చాడు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు చదువుకోలేదు కాబట్టి, ఏలు ముద్రగాళ్ళు కాబట్టి వాళ్ళు మా జగన్ అన్న ఛాలెంజ్ చేశాడు ఇది ఏదే అనుకొని ఎలివేషన్ ఇచ్చి, ఇప్పుడు ఒకవేళ వచ్చాడు అనుకోండి వాళ్ళ కార్యకర్తలు నిరుపొప్ప చేసినట్టు, రాలేదనుకోండి ప్రజలు అతన్ని గెలిపించినందుకు కానీ ఒక ప్రజాప్రతినిధిగా శాసనసభకు రావాలి. ఈవెన్ మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో 2004లో 40 సీట్లే ఉన్నా కానీ ఆ రోజు అన్ని పార్టీలు ఏకమై రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా శాసనసభకి 5 ఏళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చారు. 2019 నుంచి కూడా వచ్చారు. ఒక్కరోజు ఆయన వ్యక్తిగతంగా హననం చేసే వరకు ఆయన ఒకసారి చూస్తే ఒక ఫోటో మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే నిలబడి ఉంటారు, ఇటుపక్క 100 మంది ఉంటారు. అంటే ఆయన ప్రజల కోసం పోరాడడం కోసం శాసనసభకి వచ్చాడు బాధ్యతగా. ఆయన ఒక శాసనసభ్యుడిగా, ఆయన ఒక నియోజకవర్గ ప్రతినిధిగా అక్కడ కూర్చునే అవకాశం. ఎందుకంటే శాసనసభలో ఎవరంటే వాళ్ళపై నేను కూర్చుంటా అంటే కూర్చోలేరు. ఒక ప్రతినిధి అనేది రిప్రజెంట్ చేస్తూ
కూర్చోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గతంలో కూడా ఈయన ఫస్ట్ టైం కాదు, ఆయన ఇది 3వ ఎమ్మెల్యేగా ఎన్నికవడం. 2014లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నేను వాకౌట్ చేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయి అసెంబ్లీకి డుమ్మా కొట్టాడు. అప్పుడు డుమ్మా కొట్టేసి పూర్తిగా అసెంబ్లీకే రాలేదు. అప్పుడంటే తెలియదు, ఏదో మిడిమిడి జ్ఞానంతో ఉన్నాడు, తెలియక రాలేదేమో అనుకోవచ్చు. తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీకి వచ్చి ఏం బీకారు అంటే నిద్రపోయారు అసెంబ్లీలో. మీరు చూస్తే ఆ క్లిప్స్ కూడా బయటకు వచ్చాయి, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి నిద్రపోయిన క్లిప్స్. ఈ రోజు అసెంబ్లీకి ఆయన వస్తే మాట్లాడాలంటే ఆయనకి స్క్రిప్ట్ ముందంటే 2019 నుంచి 24 వరకు ఆయన చుట్టూ భజన చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన మాట్లాడకపోయినా ఆయన పొగుడుతూ ఉంటే నవ్వుకుంటూ, ప్రతిపక్షాలు తిడుతూ ఉంటే ఈకిల నవ్వులు నవ్వుకుంటూ ఆ విధంగా గడిపేశాడు. అంతా ఆ విధంగా గడిపేశాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అనుకో, ఇప్పుడు అర్థవంతమైన చర్చ జరుగుతా ఉంది. మనం గత 2 సమావేశాలు చూస్తే ఎక్కడ బూతులు లేవు, వ్యక్తిగతంగా పొగుడుకోవాలి, ప్రజలకు ఏం కావాలి దాని గురించి చర్చించుకోవడం, అధికార పక్షమే ప్రజాపక్షం నిలబడి ఆ నియోజకవర్గానికి ఏం కావాలో అక్కడ శాసనసభ్యులు, మంత్రులు వాళ్ళంతా అడిగితే ప్రశ్నలు, క్వశ్చన్ అవర్ దీంట్లో అడుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు సమాధానాలు చెప్పేవారు. ఒక బడ్జెట్ అన్నిట్లో అర్థవంతమైన చర్చ జరిగేది. అక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇంతకుముందు వంశీ అన్నట్టు ఏమనంటే అక్కడికి వస్తే మాట్లాడాలంటే ఇప్పుడు ఆయన చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు శాసనసభలో ఓపెన్గా ప్రజలందరూ చూస్తూ ఉంటారు. అక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా నువ్వు చేసిన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడంటే మాట్లాడలేడు. ఏంటంటే ఆయనకి ఇంకా ఎలివేషన్ డే లాగా ఏదో ఒకటి అరిచేస్తాడు, వెళ్ళిపోతాడు. అంతే, షో కోసం అంతే. ఆయన ఏంటంటే షో మ్యాన్. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఇంతకుముందు కూడా ఆయన ఎక్కడ కానీ మీరు చూస్తే ఫస్ట్లో ప్రతి ఒక్కటి ఇప్పుడు వస్తా అప్పుడు వస్తా అని చెప్పి పిల్లోడు నువ్వు స్కూల్కి ఎప్పుడు వస్తా అంటే ఈ రోజు వస్తా, ఆ తర్వాత రేపు వస్తా, ఇంకొక రోజు ఎల్లుండి వస్తా అంటాడు. ఆ విధంగా ఏంటంటే ఇతను ఈ రోజు వస్తా, రేపు వస్తా, ఎల్లుండి వస్తా అంటాడు. అసలు వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే కదా. మీరు చూస్తే ఆయనది నిన్న ఎవరో ఒక ఆర్టికల్ రాస్తున్నారు, చూస్తే ఏంటంటే కామన్ అయిపోయి ఒక 4 రోజులు వెళ్ళి లండన్లో ఉన్నాడు. ఆయన పిచ్చి మందులు తెచ్చుకున్నాడా, అక్కడ ఫ్యామిలీతో గడపడానికి వెళ్ళాడా, లేదా ఇంకేదన్నా అక్రమాస్తులు ఆయన లండన్లో అంటే ఎందుకంటే మన దేశం నుంచి ఆర్థిక నేరస్తులంతా లండన్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లండన్కి వెళ్తూ ఉంటారు. ఆ విధంగా ఏమన్నా వెళ్ళాడా, అది ఆయన మనసుకి ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే అక్కడ మనం ప్రూఫ్స్ లేకుండా అనకూడదు. నేను చెప్పేది 3. ఒకటి పిచ్చి మందులకు అంటారు, ఒకటి వచ్చి ఏమంటున్నారు ఏదో వాళ్ళ ఫ్యామిలీ ప్రోగ్రామ్ అంటున్నారు, ఒకటి ఏంటంటే ఆర్థిక నేరస్తులంతా అక్కడే ఉన్నారు కాబట్టి ఇతను కూడా ఇక్కడ సంపాదించిన ఆస్తులన్నీ విదేశాల్లో, ఇప్పుడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సౌత్ ఆఫ్రికాలో ఎలా బిజినెస్ చేస్తారో జగన్మోహన్ రెడ్డి లండన్లో అలా చేస్తూ ఉంటారని అది అనుకోవాలి. అది ఆయన మనస్సాక్షికి తెలియాలి. ఇవన్నీ పక్కన పెట్టి అక్కడి నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ ఉన్నావు? బెంగళూరులో ఉంటాడు. సోమవారం వస్తాడు. సోమవారం వచ్చి ఏదో ఒక చావు, ఒక పెళ్లి ఇటా చూస్తాడు, ఎకిలి నవ్వులు నవ్వుతాడు, అట్టా వెళ్ళిపోతాడు. ఇటా దండం పెడతాడు. ఆడ 10 మంది ఉంటారు. ఆ 10 మందిని వాళ్ళ కెమెరామెన్ ఇట్ట పెట్టి తీస్తాడు. ఎందుకు 100 మంది వచ్చేసినట్టుగా ఆ కెమెరాలో ఉంటుంది. ఆ ఫోటోని చూపించి జగనన్న కోసం ఓడిపోయినా ఇంకా చావలేదు ఏదో సంథింగ్ డైలాగులు చెప్తారు. మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు. గురువారం నైట్ మళ్ళీ సోమవారం వస్తాడు. అంటే ఆ విధంగా ఆయన ఏంటంటే సింపుల్, ఆయన ప్రజల్లో తిరిగే వ్యక్తిగా. ఎందుకంటే ఆయన ప్రజల్లో గతంలో ఎందుకంటే పదవి కోసం తిరిగాడు. అధికారం వచ్చిన తర్వాత ఏ రోజు ప్రజల్లో లేడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల మొదటి తేదీ మళ్ళీ 3వ వారం ఈ విధంగా ప్రజలతో ఉన్నారు. నిరంతరం ప్రజల దగ్గర నుంచి లోకేష్ గారు ప్రజా దర్బార్ ఈ విధంగా. జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో అధికారం ఉండే రోజు ఒక్కరోజు కూడా ఈ విధంగా చేయలేదు. ఒక్కరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ఒక్కరోజు ప్రజల సమస్యలు పట్టించుకుని నిద్రపోయారు. ఇప్పుడు ఏంటంటే దానికి సుఖానికి మరిగిపోయి ఈరోజు ఓడిచ్చారన్న బుల్లెట్ దిగిందని కూడా తెలియకుండా ఇంకా వాళ్ళ సైకో ఫ్యాన్స్ ఏంటంటే జగన్ సీఎం అని అరుస్తూ ఉంటారు. దాంట్లో ఆయన ఆ మెమరీలో పెట్టుకొని నేను ఇంకా ఉన్నానేమో ప్యాలెస్లోనే పనుకో అన్నాడు. ఆయనకి ప్రజా సమస్యలపైన అవగాహన లేదు. ఈ రోజు ఆయన శాసనసభకు వచ్చినా పోరాడేది ఇంకేముండదు. ఆడికి వచ్చినా కానీ ఏంటంటే శాసనసభ సమయాన్ని వృధా చేస్తాడని మేము భావిస్తూ ఉన్నాం. ఒకవేళ వచ్చి అర్థవంతమైన చర్చ చేస్తే మంచిదే. అర్థవంతమైన చర్చ ప్రభుత్వం చేసే మంచిని అభినందిస్తూ, అర్థవంతమైన చర్చ చేయడానికి ఆయన సబ్జెక్ట్ తెలిస్తే కదా. ఎక్కడున్నా కూడా ఈ సంక్షేమ పథకాల గురించి ఆయన మాట్లాడతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఆయన మాట్లాడేది అదే. సంక్షేమం అంటాడు. ఏమి ఇచ్చావు? సంక్షేమం పేరు సంక్షోభం లేక నెట్టేశాడు రాష్ట్రాన్ని. ఆయన ఇప్పుడు సంక్షేమం గురించి మాట్లాడమన్నాం అనుకోండి, ఏమిలా ఆయన వచ్చిన ఫస్ట్ రోజే ఒకటి అడుగుతారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నువ్వు పెన్షన్ ఎన్నేళ్ళకి పెంచావు? 1000 రూపాయలు అని అడుగుతారు. మేము నీ హయాంది కూడా కలిపి 7,000 ఇచ్చినాం ఒకేసారి, నువ్వు గొప్ప మేము గొప్ప అంటే ఆడ తెలిసిపోతుంది ఆయన సంక్షేమం. ఎందుకంటే రాష్ట్రంలో వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఒకేసారి 1000 రూపాయలు పెన్షన్ పెంచేయడం అనేది 4,000 పెన్షన్ అది దేశంలో ఎక్కడ ఇవ్వాల, మనం ఇస్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా ఒక రికార్డు. దీని గురించి మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు? అరువులను తగ్గించారంటాడు. ఏం మాట్లాడలేడు. అరువుల గురించి మాట్లాడితే ఒకప్పుడు వాళ్ళ హయాంలో ఏం చేశారంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి అన్నీ బాగున్నా కానీ వికలాంగులను రాయిపించుకొని ఈ విధంగా పెన్షన్లు ఇచ్చుకొని అవినీతి చేశాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ బయటకు వస్తాయి.
ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత తల ఎక్కడ పెట్టుకోవాలో జగన్మోహన్ రెడ్డి, అది అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి అంటాడు, తల ఎక్కడ పెట్టుకోవాలో నీకు అర్థమవుతుందా రాజేంద్ర అని చెప్పి. ఆ డైలాగ్ ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఒకసారి స్క్రీన్ పైన వేస్తానన్నట్టేసి ఎవరన్నా చూపించి రాజశేఖర్ రెడ్డి దేసి తల ఎక్కడ పెట్టుకోవాలా నీకు అర్థమవుతుందా అంటే జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడు? అది చంద్రబాబు నాయుడు గారు, సంస్కారం గల వ్యక్తి లోకేష్ గారు వీళ్ళు అనబల్లా, రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన మాట, తల నీకు ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతా ఉందా రాజేంద్ర అన్నకాడు జగనేంద్ర అంటే తల ఎక్కడ పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిది ఏమంటే వచ్చినా ఆయనకే దెబ్బలు, రాకపోయినా ఆయనకే దెబ్బలు. ఆయన పరిస్థితి ఏమైపోయిందంటే ఇప్పుడు ఎట్లాగాని పరిస్థితి. అందుకని ఆయన ఎలాంటి స్టెప్ వేస్తాడనేది చూడాలి. నా పర్సెప్షన్లో అయితే ఒక బాధ్యత ఉంటే ఆల్రెడీ గతంలో నుంచి కూడా ఉండాలి శాసనసభకి, వచ్చి అక్కడ నువ్వు అటెండ్ అయ్యి నువ్వు ఏదో ఒకటి నువ్వు ఒక బాధ్యత గల ఒక సలహాలు ఇచ్చుంటే బాగుండు. రాకుండా ఇప్పుడు వస్తామంటే ఒకవేళ శాసనసభ సమావేశాలకి 60 రోజులు జరిగిందంటే గతంలో మనం చూస్తే ఒక 10 రోజుల పైన జరిగాయండి. ఎప్పుడు మొన్న జరిగినప్పుడు మళ్ళీ అంతకుముందు శాసనసభ స్టార్ట్ అయినప్పుడు ప్రమాణ స్వీకారం ఒక 6-7 రోజుల దాకా జరిగాయి. మళ్ళీ ఇప్పుడు ఒక 10 రోజుల పైన జరుగుతాయి. ఇప్పుడు ఇవన్నీ జరగడంతో ఏమైపోతుందంటే ఈ బడ్జెట్ సమావేశాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి రాను అంటే ఆయన ఒక్కొక్క రోజు రాకపోవడంతో ఆయన అటెండెన్స్ అనేది పడిపోతూ ఉంటుంది. రేపు ఖచ్చితంగా ఇప్పుడు స్పీకర్గా ఉండే అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, అలాగే త్రిబుల్ గారు కావచ్చు, వీళ్ళు స్ట్రిక్ట్గా తీసుకుంటే యాక్షన్ తీసుకునే అధికారం శాసనసభలో స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్కి ఉంటుంది. ఇక్కడ స్పీకర్ ఖచ్చితంగా ఇతను మనోడు వస్తాడు జగన్మోహన్ రెడ్డి, మాట్లాడేదానికి సమయం ఇవ్వాలన్నా ఇవ్వాలి. ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి అయ్యన్న పాత్రుని గారిని కావచ్చు, రఘురామ కృష్ణరాజు గారిని ఏ విధంగా అవమానించాడో మనం చూసాం. గత 5 ఏళ్ళ అక్రమ కేసులు ఏ విధంగా పెట్టించారు, కస్టోడియల్ టార్చర్ ఎలా చేశాడు రఘురామ కృష్ణ. ఇప్పుడు వచ్చి వాళ్ళ ముందరే అధ్యక్ష లేచి నిలబడి మాట్లాడాలంటే ఖచ్చితంగా వీళ్ళు అక్కడ సభలో ఎవరు తప్పు మాట్లాడినా హెచ్చరించే హక్కు సభ ఎవరైతే ఉన్నారో స్పీకర్కి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సబ్జెక్ట్ తెలియదు. అక్కడేమో అయ్యన్న పాత్రుడు గారు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. ఈయన ఏదైనా తప్పు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నువ్వు 3వసారి శాసనసభ్యుడివి, కనీసం నీకు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు, కొంచెం తెలుసుకొని మాట్లాడవయ్యా, ఇలా మాట్లాడితే సభా రూల్స్ రికార్డుని తొలగించబడుతుంది, నేను బయటికి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి తలెక్కడ పెట్టుకుంటాడు? ఇప్పుడు ఏదో లేచి అది కాదు ఇది కాదని అరిచాడు అనుకోండి, నీ మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, నువ్వు కూర్చో అని చెప్పంటే తలెక్కడ పెట్టుకుంటాడు? ఇవన్నీ ఆలోచించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచించుకొని వస్తారనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆలోచించాలి కదా. ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఇంకొక గొప్పతనం కూడా మనం చెప్పుకోవచ్చు. తమిళ్లో ఒక సినిమా ఉంది, దాంట్లో ఒక అతన్ని అవమానించి పంపించేస్తే మళ్ళీ అతను స్పీకర్గా కూర్చోమంటే రావడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే అవమానించారో అతడు దండం పెడతాడు స్పీకర్ పొజిషన్. ఆ విధంగా ఆ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అనిపిస్తూ ఉంది అసెంబ్లీ సమావేశం జరిగితే జగన్మోహన్ రెడ్డి వస్తే. అండ్ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఈగో గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొన్న ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినప్పుడు కూడా ఆయన కార్ లోపలికి ఎంటర్ చేయకపోతేనే ఆయన అప్పటికి చంద్రబాబు గారు పర్మిషన్ ఇస్తే ఆయన లోపలికి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి అక్కడే ఎలా బిహేవ్ చేశాడో మనం చూసి ఆయన పేరు కూడా మర్చిపోయిన పరిస్థితి. ఆ తర్వాత మనం చూసి ఎప్పుడు కోర్టుకి వ్యక్తిగత పూచీకత్తుకు రమ్మన్నా అసలు కోర్టు మెట్లు కూడా ఎక్కలేదు. సో ఇక్కడ క్లియర్గా ఆయన ఈగో ఏంటని అర్థమవుతుంది. అలాంటి వ్యక్తి మరి ఎందుకు ఇలాంటి లీకులు ఇస్తున్నారు, నేను అసెంబ్లీ సమావేశాలకు వస్తాను అంటే అసెంబ్లీకి వెళ్తున్నారు కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఏంటని కోర్టుకి ఏమైనా అప్లికేషన్లు పెట్టుకుంటూ ఉండొచ్చు. అట్లా పెట్టుకొని కూడా ఇప్పుడు మీరు గమనిస్తే లాస్ట్ 5 ఏళ్లలో కరెక్ట్గా శుక్రవారం రోజే బయటకు వచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజే ఏదో పని చేసి 4 తట్ల బుట్టలు సర్దిచ్చి అట్లా ఇట్లా హడావిడి చేసి వెళ్ళిపోయేవాడు, ఇంక మళ్ళీ కనిపించేవాడు కాదు. చాలా రేర్గా బయటకు వచ్చేవాడు. తను కరెక్ట్గా ఏదైనా కోర్టుకి తన అక్రమాస్తుల కేసులో వెళ్ళాలి అనుకునే సమయంలో ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించిన ఒక ప్రోగ్రాం పెట్టుకునేవాడు. అట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కోర్టు కూడా గవర్నమెంట్కి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా అతను ఉండాలి, అవసరం ఉంటుంది అని ఆ ఎగ్జామ్షన్ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అతనికి ఆ ఎగ్జామ్షన్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి అతను ఇలాంటి కథలు చెప్తా ఉండొచ్చు. అందుకనే అతను ఇప్పటికీ ప్రతిపక్ష హోదా నాకు కావాలి అంటే ప్రజలే నిన్ను తిరస్కరించి చీ అని కొట్టితే నువ్వు ఇంకా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే నీకు రాలేదు కదా, నీకు 18 సీట్లు రాలేదు కదా. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, 10% సీట్లు కానీ వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది అంటుంది. కానీ రాలేదు కదా నీకు, మళ్ళీ ఎందుకు నువ్వు దానికోసం తాపత్రయపడడం?
ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా నీ పులివెందులకు సంబంధించిన ఆ సమస్యలు ఏమైనా ఉంటే అవి నువ్వు ప్రస్తావించడానికి ఒక అవకాశం ఉంది నీకు అసెంబ్లీకి వచ్చి. ఈరోజు నువ్వు అసెంబ్లీకి వచ్చి నిన్ను గెలిపిస్తూ వస్తున్న పులివెందులకు సంబంధించిన సమస్యలు ప్రస్తావించు. అక్కడ ఏమైనా నిధులు అవసరమైతే ఖచ్చితంగా తీసుకో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడా అవతల పక్క నాయకుడా ఆయన చూసే పరిస్థితి లేదు నీలాగా. ఆ రోజుల్లో నువ్వు ఎమ్మెల్యేలని ఏ ఎమ్మెల్యే మాట్లాడితే వాళ్ళని శుక్రవారం పూట అరెస్ట్ చేయించి శని ఆదివారం ఇబ్బందులు పెట్టి హెరాస్ చేసిన వ్యక్తివి. పాపం అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారిని కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన వ్యక్తి నువ్వు. అటువంటి పరిస్థితి ఈరోజు లేదు కదా. మీ దగ్గర ఉండే ఈ 11 ఎమ్మెల్యేలు కూడా నీతో కలుపుకుంటే వీళ్ళు కూడా నీ చేయి జారకూడదు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు అసెంబ్లీకి వచ్చి నేను ఈ పార్టీని నిలబెడతాను అనే ఒక సంకేతమైనా ఇవ్వు. ఎట్లా పార్టీ కూలిపోతుంది అనే పరిస్థితి రాష్ట్రంలో ఉంది, ప్రజల్లో ఉంది, మీ నాయకుల్లోనే ఉంది. అందుకని నీ పార్టీలో A2 అయినటువంటి విజయసాయిరెడ్డి కూడా ఈరోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నీ చుట్టూ ఉండే మనుషులే నీతో ఉన్న పరిస్థితి ఉంటే ఖచ్చితంగా నీ మీద నమ్మకం రావాలంటే జనాల్లోకి రావాలి కదా. జనాల్లోకి నువ్వు వచ్చే పరిస్థితి లేదు, ఆ అసెంబ్లీకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. మాకు అసెంబ్లీ అన్నావు, దాంట్లో కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు, నీకు సబ్జెక్టు లేదు, అవగాహన లేదు, ఏ విషయం మీద నాలెడ్జే లేదు. ఇంక నిన్ను ఎవరు నమ్ముతారు? వీడికి నాలెడ్జ్ లేదు, వీడితోటి మనం ఉంటే మన పరిస్థితి ఏంటి అని పక్క పార్టీలను చూసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పటికే పార్టీ నుంచి సార్ చెప్పినట్టు చాలా మంది ఈవెన్ విజయసాయిరెడ్డి, రేపు బొత్స కూడా అంటున్నారు, మరి పార్టీ నుంచి అందరు దూరం అవుతున్నారు. ఒక పక్క ఫ్యామిలీ కూడా ఎప్పుడో దూరం అయిపోయింది. అండ్ ఇంకొకటి ఈ ఎమ్మెల్యే, ఎంపీ, ఈ ముఖ్యమంత్రి పదవులు ఏమున్నాయో ఒకళ్ళు ఇచ్చేవి కాదు, అవి ప్రజలు ఇచ్చే పదవులు. సో ఇప్పుడు ప్రజల అభిప్రాయాన్ని కూడా ఈయన హేళన చేసినట్టే అసెంబ్లీకి పోకపోతే. అండ్ ఇప్పటి వరకు కూడా పార్టీ మీద కొంత నమ్మకంతో ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళందరూ పార్టీని వదిలిపోతున్నారో ఇటు ప్రజల్లో విశ్వసనీయత తగ్గిపోతుంది, ఇటు పార్టీ నుంచి దూరం అవుతున్నారు. సో పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. సో రేపు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే అసలు ప్రజలు ఆయన మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ నేపథ్యంలో ఆయన రావాలని డిసైడ్ అయ్యారనుకోవచ్చు. ఒకటి నమ్మకం గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గురించి వైసీపీ నాయకులు ఈ రీసెంట్గా కొంతమంది ఇంటర్వ్యూలతో అది ఆయన మాట్లాడి స్ట్రెస్ చేసి చెప్పిస్తారని తెలియదు. జగన్మోహన్ రెడ్డి మాటిస్తే మాట తప్పుడు, ఈ విధంగా ఆయన కొన్ని డైలాగులు చెప్పిస్తారు. ఈ డైలాగులు చెప్పేది మాటల వరకు మాత్రమే పరిమితం. నిజంగా అంత మాట తప్పను మడం తిప్పను అయితే వాళ్ళ తల్లి ఎందుకు దగ్గరికి రాదు, అదేదో ఒక భయపడతా ఒక వీడియో వదులుతుంది, వాళ్ళ చెల్లెందుకు జగన్మోహన్ రెడ్డిని తిడుతుంది. అతనితో పాటు ఉన్న విజయసాయి రెడ్డి కావచ్చు, చాలా మంది రాజ్యసభ ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, వీళ్ళు వద్దురా నాయన అని చెప్పి వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? అతనిపైన నమ్మకం లేక, క్రెడిబిలిటీ లేక. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉండేటప్పుడు తాను చుట్టూ ఒక 4-5 మందిని పెట్టుకున్నాడు, వాళ్ళతోనే రానిచ్చేస్తా అయిపోతా ఉన్నది. ఇంకా అప్పుడు అధికారం ఉన్నది కాబట్టి నాయకులు కూడా సరేలే చూద్దాంలే ఒకరోజు చూద్దాం, 2వ రోజు పిలుస్తాడు, 3వ రోజు పిలుస్తాడు, 4వ రోజు పిలుస్తాడు అన్నారు. 5 ఏళ్ళు ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు. అంతే. వాళ్ళు ఎలక్షన్ ముందు కొంతమంది హ్యాండ్ ఇచ్చారు, కొంతమంది ఎలక్షన్లో ఇంకెందుకులే చూద్దాం లేదో, ఎందుకు ఇప్పుడు మనం శత్రుత్వాన్ని. తర్వాత చాలామంది సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరిని పట్టించుకోవటం లేదు. ఆయనకి ఏంటంటే అదొక లోకం. ఆయన ఏంటంటే అధికారం ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే, ఆయన ప్రజలకు మంచి చేయడం కోసం ఆలోచించడం లేదు. ఎవరో స్క్రిప్ట్ రాయిస్తారు, ఆ స్క్రిప్ట్ నుంచి ముందర చదువుతాడు, వెళ్ళిపోతాడు, ప్యాలెస్లో పనుకుంటాడు. అంతేగాని ఏ రోజన్నా కానీ ప్రజా సమస్యల గురించి నేను ఈ విధంగా చేస్తా, ఆ విధంగా చేస్తా అని చెప్పి ఆ విధంగా ఏంటంటే ఎవరు IAS అధికారులు ఏవో సలహాలు ఇస్తే అవి తీసుకొని ఈ విధంగా ఈయన తొగ్లక్ సలహాలు ఇచ్చి వాళ్ళని కూడా పాడు చేయడము, వాళ్ళని పొల్యూట్ చేయడం చేశాడు. ఆయన పొల్యూటింగ్ ఏ విధంగా చేశాడంటే మొన్న కొంతమంది IPS అధికారులను YPS అధికారులుగా మార్చారు. వాళ్ళు ఇప్పుడు కోర్టులు చుట్టూ తిరుక్కుంటూ ఉన్నారు. కొంతమంది అధికారులు తప్పులు చేసి జైలు బాట పట్టారు. ఈ విధంగా ఉంది. ఇంకా వీళ్ళ నాయకులు అంటారా, ఒకప్పుడు రెచ్చగొట్టేశాడు, ఇప్పుడు రెచ్చిపోయిన వాళ్ళంతా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, సజ్జల భార్గవ రెడ్డి ఎలక్షన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికైనా కనిపించాడా? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత నేనే అన్నట్టుగా ఉన్నాడు. సోషల్ మీడియా ఎలివేషన్స్, నేనే సోషల్ మీడియా మొత్తం చూసింది అని సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. సజ్జల భార్గవరెడ్డి నిజంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకం ఉండండి, నిజంగా అతను తప్పు చేయకపోయి అంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డితో పాటు ఉండుంటాడు కదా. మీరు ఆలోచించండి, ఈ రోజు వరకు సజ్జల భార్గవరెడ్డి ఎక్కడైనా కనబడుతున్నాడా? సజ్జల భార్గవరెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? మిస్సింగ్ అని చెప్పి బోర్డు పెట్టాలనిపిస్తాం. అంటే ఇతను కేసులకి ఎక్కడి నుంచి వేస్తున్నాడో కూడా తెలియదు, ముందస్తు బెయిల్ వేసుకుంటున్నాడు. బయటకు వచ్చి మాట్లాడు, మళ్ళీ వీళ్ళు నీతులు చెప్తారు. అంటే వాళ్ళు తప్పులు చేశారు. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీకి వస్తే తప్పులు ఏకిపారేస్తారు అధికార పక్షం. అచ్చెన్నాయుడు గారు అడిగారు కదా, మీరు ఆ స్థానంలో ఉండాలి, రఘురామకృష్ణరాజు గారిని చూపించి మీరు ఆ స్థానంలో ఉండాలి, నాకు 1 గంట సేపు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి సభలో ఉండాలని. అప్పుడు ఆ గంట సేపు ఇస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలన్నీ ఆయన ముందర చదివితే ఆయన ఒకవేళ సమాధానాలు చెప్పలేక మధ్యలో వెళ్ళిపోయాడు అనుకో,
పులివెందుల పులి అని కొంతమంది అంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రేపు అక్కడ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పిల్లి పారిపోతే పులివెందుల పిల్లి పారిపోయిందిరా అంటారు. అప్పుడేముంది, రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి, అంతే కదా. ఇంకా మానసికంగా ఇంకా రాజకీయాలు పార్టీని మూసుకోవాలి. ఇప్పటికే ఆల్రెడీ మూసుకునే పరిస్థితికి వచ్చేసింది. ఏమంటే కరెక్ట్ డెసిషన్స్ లేక ఇప్పుడు విద్యార్థులపైన పోరని చెప్పి ఎప్పుడు అన్నారు, జనవరి 1వ తేదీ 3వ తేదీ 11వ తేదీ మళ్ళీ వచ్చి 27వ తేదీ అట్ట మార్చుకుంటే ఫిబ్రవరి 5 అని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు మార్చి 11 అంటారు. అంటే ఒక చేసేదానికి చిత్తశుద్ధి లేని దానివల్ల. ఎందుకంటే ఇక్కడ అధికార పక్షం ఆల్రెడీ అన్ని మంచి పనులు చేస్తా ఉంది. వీళ్ళకి ఏంటంటే ఏదో చెయ్యాలి, మా ఊరికి కాపాడుకోవాలని ఏవో చిన్న చిన్న ప్రోగ్రాములు పెట్టేదానికి ట్రై చేస్తారు. అవి కూడా ప్రాపర్గా జరగటం లేదు. అవి కూడా ఏంటంటే ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. ఇంకేం చేయాలి, పార్టీని కాపాడుకోవాలంటే కింది స్థాయి. నిన్న చూస్తే మున్సిపల్ ఎలక్షన్స్, ఉప ఎన్నికలు అన్నింటిలో తెలుగుదేశం స్వీప్ కొట్టేసింది. ఇంకేమంటే వాళ్ళపైన కింద స్థాయి క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మటం లేదు. అంటే పూర్తిగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతున్నారు. ఇప్పుడు ప్రజలు ఎవరు జగన్ గురించి మాట్లాడటం లేదు. మీరు చూస్తే గత నెల రోజులుగా ఆయన జనాల్లో ఎక్కడ లేకపోయే తలకి, ఈ దేశం లేకపోయే తలకి జగన్ అనే వ్యక్తిని మర్చిపోయారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు కావచ్చు, అదేవిధంగా అందించే సంక్షేమం కావచ్చు, వీటిపైన ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా అయిపోయి ఇప్పుడు ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది తగ్గాయని చెప్పి ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఇదే విధంగా కొనసాగాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేయాలి. పూర్తిగా ఎలిమినేట్ చేస్తేనే రాష్ట్రం బాగుంటుంది. లేకపోతే ఏంటంటే ఈయన క్రూయల్ మైండ్ సెట్, విష ప్రచారాలు, ఫేక్, మళ్ళీ అదేవిధంగా ఏంటంటే టాపిక్ డైవర్షన్స్ ఎన్నో చేస్తాడు. ఒకప్పుడు విశాఖలో ఒక ఇండస్ట్రియల్ సమ్మిట్ జరుగుతూ ఉంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్రత్యేక హోదా అని చెప్పి కావాలని ధర్నా చేశాడు. బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి రాష్ట్రంలో లాస్ట్ 5 ఏళ్ళు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీశాడు. ఇప్పుడు కూడా ఏదైనా పరిశ్రమలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా అని పారిశ్రామికవేత్తలు భయపడతా ఉన్నారు. ఈరోజు లోకేష్ గారు వాళ్ళు తేవాలంటే. అంటే అలాంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలు కరెక్ట్ డెసిషన్ ఇచ్చారు, ప్రతిపక్షం కూడా లేకుండా. ఇంకేందంటే అతన్ని ఈ రాజకీయాల నుంచి అతని పార్టీని కూడా ఎలిమినేట్ చేయగలిగితే రాష్ట్రం బాగుంటుందని భావిస్తున్నాం. అతను అసెంబ్లీకి వచ్చినా పొడిచేదేం లేదు. ఏమంటే అతనికి సబ్జెక్ట్ లేదు. అలాంటి వ్యక్తి అసెంబ్లీకి వచ్చినా పీకేది ఏం లేదు. కాబట్టి నాకు తెలిసి అతను ప్రజలకి క్షమాపణ చెప్పి ఆయన చేసిన తప్పుదాలను ఒప్పుకొని జైల్లో వెళ్ళి కూర్చొని ఆయన ఆస్తుల్ని ఈడీ అటాచ్మెంట్ చేసి వాటిని గవర్నమెంట్కి అందించి ఇతనికి శిక్ష పడేలా చేస్తే భారతదేశంలో న్యాయ వ్యవస్థ గెలిచినట్టు. ఇలాంటి దోషులు జైల్లో ఉంటే రాష్ట్రం బాగుంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక ఆయన తీసుకునే నిర్ణయాల పట్ల ఆయన సొంత పార్టీ నేతలే పెదవి వీరుస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సొంత పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారట. అయితే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే అసలు ఆ ఎమ్మెల్యేలను కూడా ఎవరు అని కూడా ప్రజలకు గుర్తుండే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళు మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళొద్దని బాయ్కట్ చేస్తే వాళ్ళు ఊరుకునే అవకాశం లేదు. వాళ్ళు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళ కోసమైనా వస్తారా? వచ్చినా కూడా అంటే ఇక్కడ ప్రతిదీ కూటమి ప్రభుత్వంపై నింద మోపే ప్రయత్నం మొదటి నుంచి ఆయన చేస్తున్నారు. సో రేపు వెళ్ళినా కూడా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, అందరూ కావాలని టార్గెట్ చేస్తున్నారు, ఇలా కూడా చెప్పి ఆయన తప్పించుకొని వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో లేదు అంటే ఆయన వెళ్లకుండా ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పంపించే అవకాశం కూడా ఉంటుంది. సో మీ ఊహ ఏంటంటారు, ఏం జరగబోతుందంట? జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన శాఖలో, ఆయన మంత్రిమండలిలో ఉండే ఏ మంత్రి, ఎవరు దేనికి మంత్రి, అసలు రవాణా శాఖ మంత్రి ఎవరు, విద్యాశాఖ మంత్రి ఎవరు, ఐటీ శాఖ మంత్రి ఎవరు, ఇవన్నీ ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. అన్ని సకల శాఖలో ఒక పెద్ద ఆయన చేతిలో పెట్టేసి పక్కన జరిగాడు ఈయన కూడా. అటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు మళ్ళీ జనాలకు తెలియాలి, ఇవన్నీ ఏమి ఉండదు. అసలు వైసీపీ పార్టీ నుంచి ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు గెలిచిన కొంతమందిలో పెద్దిరెడ్డి ఇలాంటి వాళ్ళు ఏదో ఓన్ స్టామినా మీద గెలిచారు, కానీ వాళ్ళ పరిస్థితే బాగాలేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలు అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ వాటిలో రేపు వాళ్ళంతా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికే చాలా వరకు A2నే వెళ్ళిపోయాడు. ఇంకా రేపు బొత్స వెళ్ళొచ్చు, ఇంకా ఎవరైనా వెళ్ళొచ్చు. ఎవరు కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ కొంతమంది పేటీఎం కార్యకర్తలు ఉండొచ్చేమో, 5 రూపాయలు ఇస్తే అంటే లక్షల కోట్ల డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బుతోటి మనం మళ్ళీ పార్టీని లేపొచ్చులే అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి డబ్బుతోటే రాజకీయాలు జరగవు అని చెప్పి ఇంకా అర్థమైపోద్ది. అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 ఏళ్లలో చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరి కడుపు మీద కొట్టాడు. ఎప్పుడైనా కానీ గాయం మానిపోద్ది, ఏదో దెబ్బ కొడితే గాయం మానిపోద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల వల్ల అందరూ కూడా మనసుకు తీసుకోమన్నారు, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఇంకెప్పటికీ అధికారంలోకి రాకూడదు, వస్తే రాష్ట్రం నాశనం కావడమే కాదు మన జీవితాలు, మన భవిష్యత్తు బాగుపడదు అనే పరిస్థితిలోకి ప్రజల్ని తీసుకొచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది కదా ఏంటంటే
సెటరేట్ చేయాలి. రాష్ట్రానికి అమరావతి నిర్మాణం పూర్తవ్వాలి, పోలవరం పూర్తవ్వాలి, వెనుకబడి జిల్లాల్లో ప్రగతి ఉండాలి, అభివృద్ధి జరగాలి. ఇటువంటి పరిస్థితుల మీద వెళ్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించే అవకాశం ప్రజలకు లేదు, అవసరం కూడా ప్రజలకు లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళ ఎమ్మెల్యేలను కానీ గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఇప్పుడు రారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండే వాళ్ళు సన్నగా జారుకుంటున్నారు. కొద్దిగా ఒకరో ఇద్దరో ఉండి ఇప్పుడు దళిత్ కార్డు ఉపయోగించాలి కొంతమంది అని చెప్పి చూసుకున్నా కానీ ఒకరిద్దరు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు ఉన్నారు. అలా ఆయన తప్పితే దళిత ఎమ్మెల్యే ఎవరు లేరు. ఆయనతోటి దళిత కార్డు ఉపయోగించాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ అవన్నీ నీ కుల రాజకీయాలకి వీటికి ఈసారి పోపులు ఉడికే పరిస్థితి లేదు. ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉండే ఆ 37% ఓట్లు కూడా ఖచ్చితంగా ఇప్పుడు లేవు. ఒక 20%కి ఏమో పడిపోయి ఉంటాయి. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండబోదని చెప్పి గట్టిగా చెప్పొచ్చు. రైట్. మీరు ప్రజాక్షేత్రం నుంచి వచ్చారు కాబట్టి ప్రజల ఎలా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి అనుకుంటున్నారా? అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ఏం ఫరక్ పడదు అని ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? మీరేం చెప్తారు? ప్రజల అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అతన్ని శాసనసభకి ఎన్నుకున్నారు ప్రజలు పులివెందుల నుంచి. ఎన్నుకున్నప్పుడు నువ్వు పులివెందుల ప్రజాప్రతినిధిగా పులివెందుల సమస్యల గురించి శాసనసభలో మాట్లాడాలి కదా. ఇప్పుడు శాసనసభలో ఎవరైనా ఏమనుకుంటారు, మా ఎమ్మెల్యే వచ్చి అసెంబ్లీలో మా గురించి అడుగుతాడు, మాకు కావాల్సినది తెస్తాడు అని చెప్పి గెలిపిస్తారు. అది ఎవరినైనా కావచ్చు, 175 మందిని. ఆ విధంగా గెలిపిస్తే వాళ్ళు వచ్చి శాసనసభలో కూర్చొని వాళ్ళ నియోజకవర్గానికి కావాల్సింది చేయాలి. జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తన నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. మీరు చూస్తే రోడ్లు కూడా సరిగ్గా లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందుల్లో కూడా రోడ్లు వేయడం జరిగింది. పులివెందుల ప్రజలకు డ్రిప్ పైన సబ్సిడీ ఇవ్వడం జరిగింది. పులివెందుల్లో కూడా సంక్షేమాన్ని ఇవ్వడం. పులివెందుల్లో రీసెంట్గా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు ఒక జాబ్ మేళా పెట్టి అక్కడ యువతకు ఉద్యోగాలు చూపించడం జరిగింది. అంటే ఈ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప మహానాడు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది పులివెందుల నియోజకవర్గానికి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి బాధ్యతగా అడిగితే తన నియోజకవర్గానికి ఏం కావాలి, కనీసం అక్కడ పులివెందుల ప్రజలు మనం గెలిపించిన దానికి కనీసం విలువన్నే ఇచ్చారా అనుకుంటారు. లేకపోతే రేపు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు మంచి చేస్తుంది. కక్ష సాధింపులు ఎక్కడా లేవు పులివెందుల్లో. అందుకని ఏంటంటే పులివెందుల ప్రజలు కూడా మార్పు కోరుకుంటారు భవిష్యత్తులో. లేదా ఒక ప్రజాప్రతినిధిగా వచ్చి పులివెందుల నియోజకవర్గం కనీసం రేపు చెప్పుకొని ఓట్లు అడిగేదానికన్నా బాగుంటుంది. నాకు ప్రతిపక్షం లేకపోయినా మీ ఎమ్మెల్యేగా వచ్చి నేను వచ్చి అడిగానంటే గెలిపిస్తారు. ఎందుకంటే గతంలో 90,000 మెజారిటీ నుంచి 40,000కి పడిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి 40-50 దగ్గరికి. అంటే అతను ఎంత ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకత ఉంది, ఇంకా వ్యతిరేకత రెట్టింపు అవుతుంది ఇప్పుడు రాకపోతే. ఎందుకంటే గౌరవంగా వచ్చి తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడతాడా, లేకపోతే రాకుండా చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి వదిలేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.